నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు అంటూ కొందరు నేరస్తులు మాట్లాడుతున్న వీడియోపై కోటంరెడ్డి స్పందించారు. వీరికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులు తేల్చాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే, అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది. కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి.